మరి సీతా సమేత రామ సీరియల్లో శైలజ రెడ్డి గెటప్లో ఉన్నాను. మరి ఇప్పుడు శైలజ రెడ్డి ఇల్లంతా కూడా నేను మీ అందరికి చూపించేస్తాను, వచ్చేయండి. మర్యాద ఇవ్వడం కన్నా నాకు పుచ్చుకోవడం చాలా ఇష్టం. లక్ష భక్షములు భక్షించుట లక్ష్యముగా పెట్టుకున్న లక్ష్మయ్య లక్ష భక్షములు భక్షించగలడా? గలడా. హలో, వెల్కమ్ టు మాజమంతి యూట్యూబ్ ఛానల్. అబ్బా, చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు, అక్క సీతా సమేత రామ సీరియల్ బ్లాగ్ చేయండి అని చెప్పేసి. ఎస్, మరి సీతా సమేత రామ సీరియల్లో శైలజ రెడ్డి గెటప్లో ఉన్నాను. మరి ఇప్పుడు శైలజ రెడ్డి ఇల్లంతా కూడా నేను మీ అందరికి చూపించేస్తాను, వచ్చేయండి. ఎస్, ఓహో గాలి చూసారా? మా ఇంటికి మీ అందరిని ఇన్వైట్ చేస్తున్నందుకు ఒకలాంటి గాలి, సూపర్ గాలి వచ్చేస్తుంది. ఎస్, ఇదే మా ఇల్లు, ఒక్కసారి చూసేయండి. ఎంత పెద్దగా ఎంత భారీగా శైలజ రెడ్డి ఇల్లు ఉందో. ఎస్, సో ఇల్లు ఇంకా నేను మీ అందరూ చూపిస్తూ ఉంటాను. ప్రజెంట్ మాత్రం ఇక్కడ సీక్రెట్గా మా హీరోయిన్ దొరికేసింది. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళిందో అనుకుంటున్నాను. ఇక్కడ కూర్చొని చక్కగా తన ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతుంది. రండి, మా హీరోయిన్ పరిచయం చేస్తాను. హలో. అబ్బా కాదు, కెమెరా వచ్చిందని చెప్పి చాలా ప్రొఫెషనల్గా హాయ్ అక్క అంట. పొద్దున్న నుంచి ఇప్పటికో 4-5 సీన్లు చేస్తుంటాం మేము. మా సీత, పునీత, పిన్ని, మా అక్క అలియాస్ పునీత చెన్నై నుంచి వచ్చింది. తెలుగు చక్కగా ఈ ఫ్యూ మంత్స్లో తెలుగు చక్కగా మాట్లాడడం నేర్చుకుంది. సో ఇప్పుడు మా ఛానల్కి అందరికీ హాయ్ చెప్పు. హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేడం అంతే ఛానల్ చూస్తూ ఉండండి. మేడం అంతే ఛానల్ తప్పకుండా చూస్తూ ఉండండి. మొన్ననే చార్మినార్లో వితౌట్ మేకప్ కలిసాను. అది నేనే కదా. ఇప్పుడు విత్ మేకప్. బట్ విత్ ఆర్ వితౌట్ మేకప్ అయినా సరే మా స్వీట్ హార్ట్ అనమాట మా పునీత. ఎప్పుడు అందంగా కలగా ఉంటుంది. అండ్ ఇంకోటి, నీ గురించి కూడా మా వాళ్ళు చాలా మంది అడిగారు, ఎవరు మీ సీరియల్ హీరోయిన్ చాలా అందంగా ఉంది అని చెప్పి. సో చెన్నై అందాన్ని ఇక్కడ పట్టుకొచ్చుకున్నాం అనమాట. అది సో చక్కగా ఇక్కడ ఫోన్ లైన్లోనే ఉంది కాబట్టి మాట్లాడుకో. మేము వాళ్ళ ఇల్లు చూపించేసి వస్తాం. ఓకే. సో మా ఇల్లు ఇంకా విశాలంగా ప్రశాంతంగా అదోనికి చల్లటి గాలితో ఉంటుంది. అండ్ ఇది మండువా హౌస్ అనమాట. సో మండువా హౌసెస్ అనగానే మనం విలేజెస్లో ఎన్నో చూస్తూ ఉంటాం. సో ఎంటర్ అయిన వెంటనే చక్కగా ఇట్లా దేవుణ్ణి దర్శించుకుంటూ లోపలికి రావాలని చెప్పేసి ఇక్కడ వాటర్ అండ్ అలాగే ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఉండేటట్టు మనం ఊళ్ళలో ఇల్లు చూస్తుంటాం. సో మాది కూడా అంతే రియలిస్టిక్గా చేస్తూ ఉంటారనమాట. అందుకని చెప్పేసి ఎంట్రన్స్లోనే, అదిగోండి ఆ ఎంట్రన్స్లోనే దేవుడు చక్కగా శ్రీకృష్ణుడు ఉన్నాడు. అండ్ లోపల ఇల్లు కూడా ఇంకా చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. రండి చూపిస్తా. ఫస్ట్ నేను ఎప్పుడు ఊగేటటువంటి ఉయ్యాల, మేబీ సీరియల్ కనుక మీరు చూస్తున్నట్టయితే ఆ ఉయ్యాలో కూర్చొని నేను ఊగుతూ ఉంటాను. ఇప్పుడు ప్రజెంట్ మా డైరెక్టర్ గారు ఉన్నారు అక్కడ డిస్కషన్ జరుగుతుంది. మా డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు అండ్ అలాగే మేనేజర్ గారు. సో వాళ్ళ డిస్కషన్ అయ్యాక నేను మళ్ళీ మీకు పరిచయం చేస్తాను. సో ప్రజెంట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం రండి. శైలజ రెడ్డి పేరు అనేది ఎంత పవర్ఫుల్గా ఉందో. ఎస్, మా డోర్ కూడా చూసారా ఎంత దిట్టంగా ఎంత పవర్ఫుల్గా ఉందో. స్ట్రాంగ్గా ఉంది అనుకుంటున్నారా? సో ఇది మా ఆర్ట్ డైరెక్టర్ కళ అనమాట. ఎంత అద్భుతంగా ఇచ్చేసారో. ఇది ఒరిజినల్ చెక్క అయితే కాదు, ఇదంతా కూడా మాది సెట్ మాత్రమే. ఇదంతా కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో ఉందన్నమాట. సో అటువైపు ఇల్లు చూడండి, కలకల్లాడుతూ చక్కగా మా టెక్నీషియన్స్ అందరూ కూడా ఉన్నారు. అండ్ అలాగే ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే చక్కగా వినాయకుడిని దర్శించుకోవాలంటారు కదా. ఎస్, అందుకే ఇక్కడ మాకు సెంటర్లో, అంటే ఇక్కడ మాకు 4 దిక్కుల గాలి వచ్చేటట్టు 4 సైడ్స్ డోర్స్ ఉంటాయన్నమాట. ఏటైనా మేము ఇంట్రొడక్షన్ అనేది పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. అండ్ చుట్టూరా చక్కగా గ్రీన్స్తో. నాకు ఇలాంటి హౌసెస్ అంటే నిజంగా చాలా ఇష్టం. రియల్గా అయితే మాకు ఇలాంటి హౌస్ లేదు, అన్ని అపార్ట్మెంట్స్ అన్ని ఫ్లాట్స్ ఇలాంటివి ఉన్నాయి. అండ్ పైన టాప్ ఓపెన్. ప్రజెంట్ అయితే ఇప్పుడు లైట్స్ కోసం అని చెప్పేసి కవర్ చేశారు. ఇలా ఉంటే బాగుంటుంది కదా. ఎస్, అండ్ అలాగే ఇది నా చైర్. సీరియల్లో ఎప్పుడు ఏ సీన్ చూసినా చక్కగా ఇందులో కూర్చొని కమాండ్ చేస్తూ ఉంటాను, డిమాండ్ చేస్తూ ఉంటాను, ఏదేదో ఆలోచిస్తూ ఉంటాను. బాగుంది కదా. అక్కడ మా కెమెరా వర్క్ చూడండి, వెనకాల నుంచి నన్ను ఒక డైలాగ్ చెప్పమని చెప్తున్నారు. ఎస్, ఇప్పుడు నేను శైలజ రెడ్డి లాగా వచ్చి నేను డైలాగ్ చెప్తాను. మర్యాద ఇవ్వడం కన్నా నాకు పుచ్చుకోవడం చాలా ఇష్టం అని సీరియల్ ఇంత పొగరబోతుగా చెప్తూ ఉంటాను. బట్ నేను అది కాదు, అది మీ అందరికీ తెలుసు. ఎస్, నా రూమ్ చూపిస్తానండి. సో ఈ సీరియల్ కమిట్ అయినప్పటి నుంచి నేను రావడం ఇదే రూమ్లో స్టే చేస్తాను. అండ్ సీరియల్లో శైలజ రెడ్డి బెడ్రూమ్ కూడా ఇదే అనమాట. సో ఇక్కడే కూర్చుంటాను. ఇక్కడ కూలర్ సెటప్ ఉంటుంది. అండ్ ఇవన్నీ సెట్స్ కాబట్టి మాకు పవర్ సప్లై ఉండదు,
నో ఏసీ రూమ్స్. షూటింగ్స్లో హాయిగా ఏసీ రూమ్లో కూర్చుంటారు ఆర్టిస్టులు అనుకుంటారు కదా, ఏమీ ఉండదండి. పేరుకి అక్కడ కూలర్ ఉంటుంది కానీ ఆ కూలర్లోంచి గాలి పీల్చుకోవడం కూడా మనకి అబ్బా అనిపిస్తుంది అనమాట. ఆ సౌండ్కే హెడేక్ వస్తూ ఉంటుంది. సో ఇలా నిండిపోయి ఉంటుంది అనమాట కంప్లీట్గా. అండ్ నాకు షూటింగ్కి లగేజ్ అంటే నాది బీభత్సంగా ఉంటుందన్నమాట. ఈసారి నేను కొంచెం తగ్గించాను. సూట్ కేసు, ఒక బాస్కెట్, ఇంకొక బ్యాగ్, నా చెప్పులు, మేకప్ పౌచ్, ఇవన్నీ కూడా నేను మీకు ఇంకొకసారి చూపిస్తాను ఏమేమి ఉంటాయి, ఎలా ఎలా సర్దుకొని వస్తాను అనేది. సో ఇదైతే ఆల్మోస్ట్ మా ఫీమేల్ ఆర్టిస్టులు అందరం కూడా మేము ఇక్కడే కూర్చుంటాం. చల్లగాలి, ఇలా కిటికీ ఓపెన్ చేసిన వెంటనే చెట్లు కనిపిస్తే ఎంత బాగుంటుంది కదా. కొన్ని రీల్స్ నేను ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ నుంచే చేస్తూ ఉంటానన్నమాట. అయ్యో ఇలా వచ్చి చూడు, చక్కగా కిటికీలోంచి చెట్టు కనిపిస్తే ఎంత బాగుందో, ఏదో విలేజ్లో ఉన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో రండి, ఇంకా ఇల్లంతా కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ సీరియల్ సెట్స్ అన్న వెంటనే అయ్యి బాబాయ్ ఒకటే రూమ్ ఉంటుందేమో, అందులో సెట్ చేస్తారేమో చాలా మందికి డౌట్ రావచ్చు. బట్ ఇది కంప్లీట్ ఒక పర్ఫెక్ట్ హౌస్ లానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను మీకు నా రూమ్ చూపించాను కదా, అటువైపు వచ్చేసి మనకి డైనింగ్ అండ్ కిచెన్ కూడా ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. అటువైపు ఇంకొక రూమ్ ఉంది, ఇప్పుడు ప్రజెంట్ అక్కడ షూటింగ్ ఏమంటారు జరుగుతోందన్నమాట మిగతా ఆర్టిస్టులది. అండ్ ఇటువైపు ఇంకొక రూమ్. సో ఇది సెంటర్ అనమాట, 4 దిక్కులుగా 4 డోర్లు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఆ డోర్ నుంచి వచ్చాం కాబట్టి ఆ డోర్ నుంచి వచ్చి నేను డైరెక్ట్గా నా రూమ్ చూపించాను. సో మేము ఫీమేల్ ఆర్టిస్టులు అందరం ఇక్కడ కూర్చుంటాం. ఇటువైపు ఇంకొక రూమ్ ఉంది, ఇటువైపు మేల్ ఆర్టిస్టులు అందరూ కూర్చుంటారు. ఆ రూమ్ కూడా చూపిస్తా. అసలు మా రూమ్ ఎట్లుంది చక్కగా సర్దుకొని, వీళ్ళ రూమ్ చూడండి ఎలా ఉంటుందో. వాళ్ళు లేరు ఇప్పుడు, చూస్తే తిట్టుకుంటారు. బా డ్రెస్ చేంజ్లు అన్న వెంటనే చూసారా అక్కడ వాళ్ళ రూమ్ పరిస్థితి ఇది. తర్వాత వీడియో చూసాక అనుకుంటారేమో అక్క అని చెప్పి. సరే నెక్స్ట్ ఇంకోటి చూపిస్తా. ప్రతి రూమ్కి 2 డోర్స్ ఉన్నాయి, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. అండ్ అటువైపు ఇంకొక రూమ్. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ షూటింగ్ జరుగుతుంది, బట్ మెల్లిగా వెళ్ళి చూసేసి వచ్చాయి. సో అలా 3 రూమ్స్ చూసారు కాబట్టి. అండ్ ఇటువైపు ఈ కార్నర్ వచ్చేసరికి మనకు చక్కగా కిచెన్ అండ్ డైనింగ్ ఉందన్నమాట. సో మా డైనింగ్ టేబుల్ కొంచెం ఈసారి చిన్నదైంది, కానీ ప్లేట్లు చూసారా మా RFC ప్లేట్లు ఎంత బరువుగా ఎంత పెద్దగా ఉంటాయో డిజైనర్గా. సో పాత సినిమాల దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రాపర్టీ అంతా కూడా ఉంటుందన్నమాట. ఇది ఎంత వెయిట్ ఉంది తెలుసా ప్లేట్. అండ్ అలాగే బౌల్స్ కూడా చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఇవన్నీ కూడా లైట్ వెయిట్ డిజైనర్ అనుకుంటారేమో, బట్ చాలా వెయిట్గా ఉంటాయి ఇవి. వావ్. సో ఈసారి కొంచెం ప్రాపర్టీ తక్కువగానే ఉంది, బట్ చాలా ఎక్కువ ప్రాపర్టీ తీసుకొస్తూ ఉంటారు. అండ్ ఇటువైపు కూడా మా దగ్గర ఇది చిన్న పూజ గదిలా చేస్తారు, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కిచెన్లా చూపిస్తూ ఉంటారు. ఈరోజు అయితే పెద్దగా కిచెన్ సెటప్ లేదనుకుంటా, అందుకే ఇటువైపు ఏం పెట్టలేదు. అండ్ ఇది మెయిన్ కిచెన్. ఆహా మా కిచెన్ సెటప్ చూడండి, నిజంగా ఊర్లో చూసినట్టే ఉంది కదా. వావ్. కిచెన్ ఇలా ఉంటే నాకు భలే ఇష్టం, ఇంత పెద్దగా స్పేషియస్గా కదా. ఒక 10 మంది ఆడవాళ్ళు వచ్చినా చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఈ పెద్ద వంటలన్నీ కూడా చేసుకునేట్టు అంత పెద్దగా ఉంది. ఇది మీ కెమెరాలో తెలుస్తుందో లేదో కానీ షూటింగ్ సామాన్ ప్రాపర్టీ ఇలా ఉంటుంది చూడండి. అయ్యో అండ్ ప్రతి కిటికీలోంచి చూస్తే ఒక చెట్టు అనేది కనిపిస్తుంది మనకి. సో అలా ప్లాన్ చేశారు ఇక్కడ. రండి. సో ప్రతి విండో నుంచి మంచి వెంటిలేషన్ ఉండేటట్టుగా ప్లాన్ చేశారనమాట ఈ సెట్. అండ్ ఈ సెట్ అనేది మీరు ఎన్నో సినిమాల్లో ఎన్నో సీరియల్స్లో మీరు చూసుంటారు. పెద్ద సినిమాల్లో ఇలాంటి హౌస్ కనిపించిందంటే అది RFC హౌస్ అని అర్థం. సో మెయిన్ డోర్ ఒకవైపు డోర్ మీరు చూసారు కదా, సెకండ్ వైపు డోర్ ఎంట్రన్స్ కూడా మీకు చూపిస్తానండి. సో ఇది చిన్న మిడిల్ క్లాస్ హౌస్ సెటప్ అనమాట. సో అటువైపు నుంచేమో ఒక పెద్ద సర్పంచ్, ఒక ఎమ్మెల్యే ఇల్లు అంటే మీకు అటు ఇటు పంచాయతీకి వచ్చిన వాళ్ళంతా మాట్లాడుకునేటటువంటి పెద్ద స్పేషియస్ ఒక డోర్. సెకండ్ డోర్కి ఎంట్రన్స్ చూడండి, ఇటువైపు ఒక మిడిల్ క్లాస్ హౌస్, ఒక తులసి చెట్టు ఇలా ఉండేటట్టు సెటప్ చేశారు. సో అటువైపు నుండి ఒక లాంటి ఇల్లు అండ్ ఇటువైపు నుంచి ఇంకొక టైప్ ఆఫ్ మండువా హౌస్. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ కూడా చిన్నగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంట్రన్స్లా ఉంటుందన్నమాట. 4 ఎంట్రన్స్లకి 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ హౌసెస్ లాగా మనకు అనిపిస్తుంది అనమాట. ఒక ఇంటికి 4 ద్వారాలు డిఫరెంట్గా. రండి. అండ్ అలాగే ఇక్కడ చక్కగా ఇదిగోండి కొబ్బరి చెట్లు అండ్ మందారం పూలు. అంటే ఒక విలేజ్ ఓరియంటెడ్ సినిమా కానీ సీరియల్ కానీ ఏదైనా తీస్తే పర్ఫెక్ట్గా అన్నీ వాళ్ళు ఎలా అయితే మెయింటైన్ చేస్తారో అన్నీ ఉండేటట్టు చక్కగా ప్లాన్ చేస్తారనమాట. వావ్.
అండ్ అయ్యో ఈ పూలను ఏమో అంటారే, నేను మర్చిపోయాను. ఈ పూలను ఏమంటారు? దేవుడు పూలు. చిన్నప్పుడు అయితే చక్కగా మా క్వార్టర్స్లో ఇలాంటి చెట్లు ఉంటే చక్కగా ఈ పువ్వులు తీసుకొని వెళ్తే మా మమ్మీ చక్కగా దేవుడు పూజ చేసేదనమాట. దీని ఏదో అనేది మా మమ్మీ, కానీ దేవుడు పూలు అంటాం బేసికల్గా. అంతేనా కుమారి? దేవుడు పూలే అంటారా? సో దేవుడు పువ్వులు, కానీ తెంపనివ్వరు, తెంపితే ఫైన్. అండ్ ఇక్కడ మామిడి చెట్టు. ఇక్కడ నిల్చొని నేను చాలా మటుకు రీల్స్ అవన్నీ కూడా చేస్తూ ఉంటాను. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, నేను చెప్పడం మర్చిపోయా ప్రతిసారి నా ఛానల్లో. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఊర్లలో చక్కగా ఇక్కడ రాగానే దీన్ని ఏమంటారు నాకు తెలియదు, కానీ మాకు షూట్ ఇక్కడ ఏదన్నా ప్లాన్ చేస్తే కనుక దీని నిండా కూడా వాటర్ నింపేస్తారు. ఇలా కాలు కడుక్కొని ఇంట్లోకి రావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో అలాంటి సెటప్ అనమాట ఇది. బట్టలు ఉతకడానికి అలా సంథింగ్ ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఎంట్రన్స్ చూస్తారు, సెకండ్ ఎంట్రన్స్ చూస్తారు. నేను మా ఇంటికి 4 ద్వారాలు ఉన్నాయన్నాను కదా, ఇది 3వ ద్వారం. చూడండి సెటప్ ఎలా ఉందో. అండ్ పైన చూడండి ఎలా కష్టపడుతున్నారో మా టెక్నీషియన్స్ లైటింగ్ ఇదంతా కూడా సెట్ చేయడానికి. హాయ్ అన్నా. మామూలుగా మనమైతే ఎక్కితే పడతామేమో జారుతామేమో అనుకుంటాం, కానీ ఆయన చూసారు ఎంత కాన్ఫిడెంట్గా నడుస్తున్నారో అక్కడ. ఓ మై గాడ్. సో లైట్ సెటప్ అంతా కూడా అక్కడ టాప్ లైటింగ్ అంతా చేయాలంటే కూడా వాళ్ళ పైకి ఎక్కి చేస్తూ ఉంటారనమాట. సో ఇది ఇంకొక సెటప్, ఇది ఇంకొక మోడల్, 3వ ద్వారంది చూడండి. అండ్ ఇక్కడ చూడండి ఎంట్రన్స్ మళ్ళీ. ఎస్, 3వ ద్వారం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4th ఎంట్రన్స్ కూడా ఎలా ఉందో నేను మీ అందరూ చూపిస్తాను, రండి. అండ్ ఇది మేము లంచ్ టైం కానివ్వండి, మార్నింగ్ టిఫిన్స్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి అన్నీ ఇక్కడ చేస్తాం అనమాట. ఇప్పుడు మాకు బయట నుంచి అంటే ఆర్ఎఫ్సీలో ప్రిపేర్ చేసినటువంటి ఫుడ్డే క్యారేజెస్లో తీసుకొని వస్తారు. కరెక్ట్ వాళ్ళ టైంకి తీసుకొచ్చి టేబుల్స్ మీద సెట్ చేస్తారు. సో మేము ఇక్కడ కూర్చొని తినేస్తాం అనమాట. నేనైతే ఇక్కడ తింటూ ఉంటే నేను బాగా ఏమంటారు అన్నం ఇవన్నీ తినేస్తానని చెప్పి నేను రూమ్లో అక్కడే అదే చైర్లో కూర్చొని తింటాను, నా రెడ్ రైస్ నేను వండుకొని. ఎస్, 3వ ద్వారం కంప్లీట్ అయిపోయింది. 4వ ద్వారం కూడా చూపిస్తాను, రండి. ఇంకా చెట్లు మాత్రం భలే పీస్ఫుల్గా భలే ప్లెజెంట్గా ఉంటాయి. చూస్తే ఒక్క పువ్వున తెంపుకోబుద్ధి అవుతుంది కదా. ఇట్లా తెంపిన వెంటనే ఫైన్ అనేది వేసేస్తారనమాట, అసలు తెంపడానికి కూడా ఉండదు. అండ్ 4వ ద్వారం సెటప్. ఒకే ఇంటికి 4 ద్వారాలు, 4 డిఫరెంట్ వెరైటీ ఆఫ్ హౌసెస్ లాగా కనిపిస్తాయి. సో ఇది ఒక సెటప్ మళ్ళీ. అండ్ దీని ఎంట్రన్స్ చూడండి మళ్ళీ. ఒక ఇంటికి వస్తే 4 ఇళ్లలో షూటింగ్ చేసినట్టు చేసేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. ఇటువైపు ఒక యాంగిల్, అటువైపు ఒక యాంగిల్, అటువైపు ఇంకో రీలు, ఇటువైపు ఇంకో రీలు అన్నట్టు. రండి. నా చిన్నప్పుడు ఎప్పుడో ఈ బావులు ఇవన్నీ కూడా చూసాను, బట్ మా సెట్లలో ఎప్పుడు నేను బావి చూస్తూ ఉంటాను. కానీ మా బావి బాగుందా, ఎంత పెద్దగా ఉందో. కానీ లోపల చూడండి ఏముందో. మామూలుగా బావిలో దూకే షార్ట్స్ అన్నీ చేస్తారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దూకేస్తాం అనమాట. దాని తర్వాత వాళ్ళు గ్రాఫిక్స్లో యాడ్ చేసుకుంటారు. కానీ కొంతమంది మాత్రం నిజంగానే దూకేస్తారనుకోండి. ఇది మా బావి సెటప్. చక్కగా ఇలా 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 యాక్షన్స్ చేస్తూ ఉంటారు, ఇక్కడ బట్టలు ఉతుకుతూ ఉంటారు. బాగుంది కదా. అండ్ సీరియల్లో నేను ఎక్కువగా ఉయ్యాలు ఊగుతూ నేను చేస్తూ ఉంటాను కదా చాలా మటుకు సీన్స్. నా ఉయ్యాలు చూపిస్తానండి. అండ్ స్టెప్స్ చూడండి ఎంత హైట్ ఉన్నాయో. ఎస్, నా ఉయ్యాల. ఎస్, ఇదేనా ఉయ్యాల. అక్కడ షూటింగ్ జరుగుతుంది, అందుకే మెల్లిగా మాట్లాడుతున్నాను నేను. సో ఇదండి సీతా సమేత రామ సీరియల్లో శైలజారెడ్డి ఇల్లు. ఎస్, ఇక్కడ సినిమా షూటింగ్లే కాదు, సీరియల్సే కాదు, వెబ్ సిరీసే కాదు, మండువా హౌసెస్ కావాలంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు హిందీ సినిమాలతో సహా ప్రిఫరెన్స్ ఇచ్చేది కేవలం మన రామోజీ ఫిలిం సిటీ అనమాట. అండ్ ఇక్కడ ఇవే కాకుండా ఫంక్షన్స్ అంటే పెళ్ళిళ్ళు ట్రెడిషనల్గా కొంచెం ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా ట్రెడిషనల్గా పెళ్ళి ఫంక్షన్స్ ఇవన్నీ ఏదైనా వేరే ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే కూడా ఇక్కడ ఫంక్షన్స్ కూడా చేసుకుంటారు తెలుసా. అసలు ఆ టైంలో డెకరేషన్ ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. సో కావాలంటే మీకు కూడా అలాంటి ఆప్షన్స్ ఉంటాయి. హ్యాపీగా రామోజీ ఫిలిం సిటీలో ఫంక్షన్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు బుక్ చేసుకొని. అండ్ ముఖ్యంగా ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, తర్వాత చూస్తే వీడియో తిడతారేమో. ఈ సెటప్ ఏదైతే ఉందో ఇటువైపు అండ్ ఇటువైపు అది ఇంతకుముందు లేదు. లాస్ట్ ఇయర్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా కోసం అని చెప్పేసి వేసినటువంటి సెట్ అనమాట అది. ఇప్పుడు కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అనే టెన్షన్కి ఆ షూటింగ్ అనేది జరగట్లేదు. సో ఆ సెట్ని మేము ఇలా వాడేస్తున్నాం అనమాట మా శైలజారెడ్డి సెట్ కింద, ఇల్లు కింద. సో హోప్ మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా మాకు లంచ్ టైం అవుతుంది, లంచ్ చేసేస్తాం, మీరు కూడా వచ్చేయండి. సో ఇప్పుడు మా లంచ్ టైం అయిపోయింది. బట్ రోజు మాకు ఇలాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవు, ఎవరి రూమ్లో వాళ్ళు తింటాం మేము. బట్ ఈ రోజు వీడియో చేస్తున్నందుకు చక్కగా స్పెషల్గా తెచ్చుకొని తింటాం. అవి చెప్పాలని మీరు అనుకుంటున్నారేమో, చెప్తే బాగుంటుందని క్లారిటీ ఇచ్చా. ఇంత స్పెషల్ ఫుడ్ అయితే మాకు ఎప్పుడు ఉండదు, బట్ ఈ రోజు కొంచెం స్పెషల్గా తెప్పించుకుందాం. అండ్ మా హీరోయిన్ ఇంకా లోపల షార్ట్లో ఉంది, ఆలోపు మేము తినేస్తున్నాం.
ఏం పెడుతున్నానో చెప్పనులే, బాధపడకండి. ఇదైతే మొదలెట్టింది. వెరీ గుడ్. ఓకే, ఇమ్రాన్ ఖాన్. అయ్యో వీళ్ళని పరిచయం చేయలేదు కదా. సో ఏక్నాథ్ గారు, ఇమ్రాన్ ఖాన్ గారు అండ్ అలాగే విషిక. సో సీరియల్లో చూస్తుంటారు నా అల్లుడు క్యారెక్టర్, నా కొడుకు క్యారెక్టర్ అండ్ అలాగే నా కోడలు క్యారెక్టర్. బట్ ఇక్కడ మాత్రం చక్కగా ఒక తల్లి పిల్లలాగా కలిసిమెలిసి ఉంటాం మేము. ఇంట్లో బిర్యానీ తిందని చెప్పింది, ఇక్కడ నేను పెట్టొద్దని చెప్తుంది, తర్వాత కెమెరా ఆఫ్ అయ్యాక పెట్టమని చెప్పింది. వాళ్ళ మమ్మీ చూస్తే ఇది కూడా అంత ఇప్పుడు నన్ను. సరే పక్కన పెట్టేస్తున్నా. ఇంకా మేము తింటాం. నన్ను పిలవకుండా అందరూ తినేస్తారు. నేను పిలవకుండా కాదు, నువ్వు లేవు యాక్చువల్లీ షార్ట్లో ఉన్నావు. సరే చల్లారిపోతుంది కదా అని మేము స్టార్ట్ చేసాం. దా కూర్చో తిను. ఎస్, మటన్ బిర్యానీ, చికెన్, పన్నీర్. ఏం కావాలి? మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ తినేసాము. ఈ ప్లేట్ పక్కన పెట్టేద్దాం. పెట్టండి పెట్టండి. నీకు నచ్చింది వేసుకో. నేను పెట్టినా. నేను డైట్ లో ఉన్నాను. అవును యాక్చువల్లీ డైట్లో ఉంది పాపం, కానీ ఇప్పుడు నైట్ నేను తిన్నివ్వలే, కంగారు పడుకో. వద్దు. ఏ పర్వాలేదు. అయ్యో వద్దు. ఏ తినాలి నువ్వు అస్సలు. முன்னாடி அவங்க நம்ப மாட்டாங்க டயட்ல இருக்க சொன்னா நீ வேற போட்டுட்டே இருக்க. నీ ప్లేట్ ఎంత పడిందో ఇగో ఇది అడ్డంగా ఉంది, కనిపించదు అక్కడ. మీరు అందరూ అన్నం తింటూ ఉంటారు, నేను మాత్రం ఇక్కడ చపాతీ తింటాను. ఏ ఆనియన్స్ ఉన్నాయి. ఇదేంటా అనుకున్నా, ఆనియన్ ఇంకా లెమన్. అక్కడ మా హెయిర్ డ్రెస్సర్ చూడండి, అమ్మ మరి నేను అంటే ఇట్రా కవిత గారు ఇట్రండి. కవిత గారు మొన్న మీరు లొకేషన్లో గుడ్డు చేసుకున్నారు, నాకు ఇచ్చారా? కానీ నేను మీకు పెడతాను ఈరోజు, రండి. అంతేగా? నిజంగా ఏం వద్దా? ఏమో ఒక్కొక్క షాట్లో ఉన్నారు, అందరూ ఒకటేసారి దొరకాలి కదా మనకి. బిర్యానీ ఏ తినరా? భలే వాళ్ళు. రండి కూర్చోండి, ఇంకొక చైర్. కుమారి నువ్వు? నేను తింటానక్క, అందరికి పెట్టిన తర్వాత నేను తింటా. అందరికి పెట్టిన తర్వాత తింటానంట కుమారి. నాకే ఇప్పుడు దాకా లేదు. అదే కదా, ఇప్పుడు దాకా నువ్వు పెడితే రాలే. హే నేను చికెన్ తింటాను. నేను ఇక్కడ రైస్ బిర్యానీలు అవి తిన్నాను కాబట్టి నేను చికెన్ తింటాను అనమాట. మీకు నచ్చిన ముక్కలు వేసుకోండి. ఎస్ చికెన్. ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం మేడం అంతా యూట్యూబ్ ఛానల్లో మేము సీతా సమేత రామ లొకేషన్ చూపిస్తున్నాం. మా హెయిర్ డ్రెస్సర్ అండి, మేము అందంగా ఇలా కనిపించడానికి కారణం మెయిన్ ఈవిడ. ఎస్ మా కవిత గారు. పన్నీర్ కర్రీ ఇవ్వనా? అసలు మా పునీత తెలుగు మాట్లాడుతుందండి. అబ్బాబాబాబాబాబా అచ్చమైన తెలుగు. నా భూతో నా భవిష్యత్ అంతా. ఆనియన్స్ ఎంత క్యూట్ గా నేను తెలుగులో మాట్లాడుతున్నావు, కానీ అదే మీరు అదేంటి ఫన్ ఇచ్చారా? నేను నిజంగా అదే చెప్తున్నాను, నువ్వు చాలా క్యూట్ గా మాట్లాడతావు అని చెప్పేసి నేను అంటున్నాను. లెమన్స్ కావాలి కానీ ఇది ఎలా కట్ ఇక్కడ కట్ చేసింది ఆల్రెడీ ఉంది, ఇదిగో. లెమన్స్ కావాలి. నేను తిననుగా, నేను రైస్ తిననుగా కొద్దిగా. అస్సలు మే 26కి మా వారికి చెప్పాను అనమాట నేను రైస్ తినను అని. సో అప్పటి నుంచి రైస్ తినట్లేదు. ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా నాకు అక్కడ చపాతీ కానివ్వండి, లేదంటే అంటే రెడ్ రైస్ ఒకటి పర్మిషన్ ఇచ్చారు, రెడ్ రైస్ మాత్రం లొకేషన్లో తింటాను నేను. బట్ ఈ రోటీస్ ఇవే తింటూ ఉన్నాను. ఎప్పుడైనా ఆయన చేతుల మీదుగా ఆయన నాకు ఇస్తేనే నేను తింటాను, లేకపోతే లేదు. అది నాకు వద్దమ్మా, నేను డైట్ లో ఉన్నాను చెప్తే నేను ముందే. నేను కూడా డైట్ లో ఉన్నాను. ఏమీ పర్వాలేదు, ఫుల్ డైట్ లో ఉంటదండి. చూడండి బాగా అస్సలు తినదు, అసలు తినదు. అసలు స్మెల్ అనేది చికెన్ ముక్క ఇప్పుడు దాకా స్మెల్ చూడలేదు. చూడండి ఒకసారి. మటన్ ముక్క చూస్తుంది అందరూ. మౌత్ లో తినలేదు, నోస్ లో తినేసాను నేను. నోట్లో తింది కానీ ముక్కుతో వాసన పీల్చుకొని కడుపు నింపుకుంటుందంట, అంతేనా? లాంగ్వేజ్ ప్రాబ్లం అసలు రావట్లేదు. కౌంటర్ తమిళ சொல்லுங்க, పర్వాలేదు, తమిళ ఆడియన్స్ இருக்காங்க. అప్పుడే మూకాలే సపడ అంటే ముక్కుతోనే తింటున్నాను అంట. ఇప్పుడు నాన్ వెజ్ తినేసాను. ముక్కుతో పీల్చుకొని కడుపు నింపుకుంటుందంట అర్థం. ఒక సండే అప్పుడు స్ట్రీట్ లో ఇప్పుడు వాక్ చేసా అంటే అంతే, అన్ని హౌస్ లందు ఒక హౌస్ లంది రసం స్మెల్ వస్తుంది, ఒక హౌస్ లంది ఫిష్ స్మెల్ వస్తుంది. అర్థమైందా మీకు? సండే రోజు అలా వీధిలో నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. ఒక్కొక్కరింట్లో చికెన్ వాసన, ఒకరింట్లో మటన్ వాసన, ఒకరింట్లో ప్రాన్స్ వాసన వస్తుందంట, అది పీల్చుకొని వచ్చేస్తుందంట. అబ్బా అన్ని సండే అప్పుడు నాకే ఫుల్ మీల్స్. బా నోస్ మీద తినేసి అందరూ. నో చపాతి, రైస్ వేసుకోండి కొద్దిగా, కొంచెం రైస్ వేసుకోండి అక్క. విషిక అక్క కరెక్ట్ గా చెప్పాలంటే మా పునీత
యూట్యూబ్ తప్ప అసలు టీవీ సీరియల్స్ కానివ్వండి సినిమాలు కూడా చూడదు, యూట్యూబ్ మీదే ఉంటుంది. అందుకే పక్కాగా యూట్యూబ్ కంటెంట్ ఎంత ఇయ్యాలో అంత ఇస్తుంది అనమాట ఇక్కడ. ఎవరికైనా యూట్యూబ్ కంటెంట్ కావాలంటే నాతో అడుగు, నేను చెప్తాను. ఇంకా నాకు చెప్తుంటుంది అక్క అది కాదక్క ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అని చాలా మటుకు సజెషన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఎంత బిగాట్ ఉంది కదా నాకు తెలుసు. ఎంత ఎవరు నల్ల మనసు ఇరుకు పారుங்க எனக்கு. నాకు ఎంత మంచి మనసు ఉంది తెలుసా అని చెప్పేసి అంటుంది. అందుకే నేను కంటెంట్ అంటే నాకు కాదు పాపం ఆవిడికి. ఓ థ్యాంక్ యూ ఇమ్రాన్ ఖాన్, నీకు షార్ట్ కి లేట్ అవుతుందని తెలుసు పాపం. కానీ నా మాట్లాడుతూ వాళ్ళు పోతున్నారు. కొద్దిగా రైస్ తీసుకోండి అక్క. మళ్ళీ ఇంకో డైలాగ్ సేమ్ రిపీట్. కొద్దిగా రైస్ కావాలా? కొద్దిగా రైస్ వేసుకోండి అక్క. సంపుతా వద్దండి కొద్దిగా. చూడండి అసలు డైలాగ్ వచ్చింది ఫస్ట్, తర్వాత పక్కా తెలంగాణ. ఎందుకు మనం మన భాష మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఏమంటావు? ఎట్లా అంటావు చెప్పు ఇప్పుడు. సంపుతా ఎక్స్ట్రా చేయక్ అది బరాబర్ ఇచ్చేసాను. ఫోన్లేండి విజయ్ పోలండి, నేను తినేసి పోతున్నాను. అవును నేను నీకు ఈ విషయం చెప్పలేదు కదా కుమారి నన్ను మోసం చేసిందని. పాప ఎందుకు యూట్యూబ్ నన్ను మోసం చేసింది తెలుసా కుమారి. ఎప్పుడు ఆల్మోస్ట్ పోగులు పెడదామా, చూసారా నా తమ్ముళ్ళ చెల్లెలు నాకు ఎంత సపోర్ట్ ఇస్తారో ఇక్కడ. చెప్పొద్దా? కావాలి కదా మీకు ఈ వీడియోకి. కుమారి నన్ను మోసం చేసేదే టైటిల్. కుమారి ఫోటో నా అసిస్టెంట్ నన్ను మోసం చేసింది. వావ్ టైటిల్ బాగుంది. కరెక్ట్ టైటిల్. ఎంత బాగుంది తెలుసా? ఫేమస్ అయిపోతుంది కుమారి. ఫేమస్ అంతే కదా. పాజిటివ్ గా తీసుకో. ఏదో మళ్ళీ నా అసిస్టెంట్ కుమారి నన్ను మోసం చేసింది, ఇదే టైటిల్. అయ్యో నేనేం మోసం చేయలేదక్క మిమ్మల్ని. అగైన్ వన్ మోర్, కొంచెం ఎక్కువ ఎమోషన్ కావాలి. అదే దాని ఎక్స్ప్రెషన్ చూడు ఒకసారి. నేనేం మోసం చేయలేదక్క. సరే మోసం అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు, చెప్పేది వినండి. ఏం కాదు క్యారీ చెప్పానా? నార్మల్ గా నా స్కెడ్యూల్ 16th నుంచి ఉందండి. 15th నైట్ ఫోన్ చేసి అక్క నాకు సినిమా షూటింగ్ ఉందక్క నేను రాలేకపోతున్నాను అక్క, అక్కడ కొంచెం ఎక్కువ పేమెంట్ ఇస్తారక్క అంటే, అయ్యో పిల్ల నీకు సీరియల్ కన్నా సినిమాకి ఎక్కువ పేమెంట్ వస్తుంది కదా తప్పకుండా వెళ్ళమ్మా, నేను డిస్టర్బ్ చేయనన్నా. కాకపోతే నాకు ఇంకొక అసిస్టెంట్ ఎవరినన్నా వెతికి పెట్టమ్మా అని చెప్పేసి అన్నాను అనమాట. సరే కానీ ఇంకొక అసిస్టెంట్ని కూడా నాకు చెప్పింది అనమాట. కట్ చేసి నెక్స్ట్ డే నాకు ఒక అసిస్టెంట్ వచ్చింది. ఎన్నిసార్లు ఏమ్మా ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుదామని, ఏ సినిమా షూటింగ్కి వెళ్ళావు, బాగుందా, ఎవరికి వెళ్ళావు అని చెప్పేసి అడుగుదామని ఫోన్ చేస్తే నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏంటి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మా కుమారి అని చెప్పేసి నేను ఏమంటారు ఎవరినైతే అసిస్టెంట్ పంపించిందో ఆ అసిస్టెంట్తో నేను ఫోన్ చేయించా. ఒకసారి కుమారికి ఫోన్ చేయమ్మా అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటో అని. ఫోన్ చేస్తే హాయ్ ఎలా ఉన్నావు అని చెప్పేసి ఆమెతో ముచ్చట్లు పెడుతుంది. కట్ చేస్తే ఏ షూటింగ్లో ఉన్నామంటే నేను సీరియల్ షూటింగ్లో ఉన్నాను, ఆ సీరియల్ పేరు చెప్పాను కానీ ఇంకొక ఫీమేల్ ఆర్టిస్ట్కి వెళ్ళిపోయింది నన్ను మోసం చేసి. తప్పు కదా? సంవత్సరంన్నర నుంచి ప్రతిరోజు నాకు వచ్చేటటువంటి నా అసిస్టెంట్ పక్కన వాళ్ళకి వెళ్తే నేను ఫీల్ అవ్వనా, నేను హర్ట్ అవ్వనా? చెప్పు దీనికి ఆన్సర్. నా దగ్గర మాటలు లేవు. సరే నువ్వైతే ఏం చేస్తావు చెప్పు. చేతిది కొట్టి కాలి కొట్టి అట్లపైలో పెట్టి గిన్నె పెట్టి చక్కగా బిర్యానీ వండుకుంటాం. నేను తిన్న కూడా బాగా బిర్యానీ. అది ఫుల్ బోనా ఉంది. అది మా విషిక వర్షన్. నువ్వైతే ఏం చేస్తావు అసిస్టెంట్ అలా చేస్తే చెప్పు, పర్వాలేదు. నాతో ఏం లేదు, నేను చెప్తాను. చెప్పు. ఇప్పుడు నాతో ఒక అసిస్టెంట్ కాదు ఎవరైనా సరే ఏదైనా కొంచెం స్ట్రైట్ గా ఆనెస్ట్ గా రిప్లై ఇచ్చంటే పర్వాలేదు. ఏదంటే ఎందుకు ఆ అబ్బతో చెప్పు, ఆ అబ్బతో చెప్పాలి, నాకు హార్ట్ కొంచెం బ్రేక్ అవుతుంది, దాన్ని నేనే అప్సెట్ అవుతున్నా అంతే. దానిలో యాంగ్రీ ఏమో కాదు, అప్సెట్ అవుతుంది. చెప్పావా నువ్వు యాంగ్రీ అవ్వవా, నువ్వు తిట్టవా? అదే అప్సెట్ అయితే దాంట్లో యాంగ్రీ వస్తుంది. అది ఎలా ఎలా ఇప్పుడు అదే నేను మోసం చేసింది అనుకో నువ్వేం చేస్తావు? అది క్వశ్చన్. ఎందుకు కుమారి అప్పుడు చెప్తావు నా దగ్గర? కన్వర్సేషన్ చూడండి. ఇప్పుడు నేను ఫోన్ చేసేప్పుడు మీరు చెప్తున్నా పోతుంది కదా, నేను చెప్పలేదని నవ్వుతావేంటి? సీరియస్ గా మాట్లాడుతున్నా నవ్వుతున్నావు ఏంటి? కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం, నేనే నవ్వుతాను, నవ్వుకోదు. ఇప్పుడు కన్వర్సేషన్ ముందు నేను ఫోన్ చేసేటప్పుడు నేను అప్పుడే చెప్తా కదా అక్క నేను అక్కడ మూవీ షూటింగ్ పోతున్నా సరిపోతుంది. ఇప్పుడు సీరియల్కి మూవీకి అమౌంట్ కొంచెం డిఫరెంట్ వస్తుంది. నేను అక్కపోతున్నా నాకు కూడా హ్యాపీగానే ఉంటుంది. ఏంటంటే నాకు చెప్పకూడదు, నేను ఎవరికైనా
చెప్తాను మా అసిస్టెంట్ కొంచెం మూవీకి పోతుంది అప్పుడు ఎవరైనా నాకు చెప్తాను అసిస్టెంట్ నేను అక్కడ చూసాను ఇక్కడ చూసాను చెప్పడం అది ఎంత ఉంది ఎంత హర్ట్ అవుతాం ఎంత అవుతుంది తప్పు కదా అట్లా చెప్పటం నువ్వు ఏ పనిష్మెంట్ ఇస్తావు అని చెప్పు చికెన్ బిర్యానీ మొత్తం కూర్చొని లాగించు దా ఇప్పుడు పనిష్మెంట్ ఏమి ఇస్తావంటే కూర్చోవే తినేసావా కూర్చోవే నువ్వు నువ్వు కూర్చోవే ఇప్పుడు నువ్వు కూర్చో అదేదో సినిమాలో మన జయప్రకాష్ గారు బ్రహ్మానందాన్ని కూర్చోబెట్టి ఏం చేస్తాడు నేను ఎంత తిండి పెడితే అంత తిండి తినాలి కూర్చోవే ఇప్పుడు మూవీ అంటే బాగా ఫుడ్ ఉంటుంది అంతే కదా కూర్చో ఇప్పుడు కూర్చోవే నేను తినలేనక్క నాకు తెలుసక్క మీకు పనిష్మెంట్ ఇది నువ్వు కూర్చోవే పెట్టు దానికి అన్నం పెట్టు కూర్చోవే ఇప్పుడు అక్క నేను తినలేనక్క ప్లీజ్ అక్క నా బడ్జెట్ ఇంత కాదక్క ప్లీజ్ ఇది చాలా తక్కువ ఇప్పుడు ఈ ప్లేట్ నిండా అన్నం గనక మా కుమారి పర్సనాలిటీని చూసారా నిల్చోవే ఒకసారి అది ఇప్పుడు ఈ పర్సనాలిటీ ఈ ప్లేట్ నిండా అన్నం తినాలి నన్ను ఒక్క రోజు మోసం చేసి వేరే సీరియల్ ఆర్టిస్ట్కి వెళ్ళినందుకు నేను చాలా హర్ట్ అయ్యా అసలు దీన్ని నేను క్షమించదలుచుకోలేదు మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారా లేదా దావే జీవితంలో నేను అసిస్టెంట్ గా చేస్తాను కానీ అక్కడ మాత్రం వదిలిపెట్టి వెళ్ళను ఇంకోసారి చేయాలన్నా కూడా నాకు ఈ తప్పుకి పనిష్మెంట్ తీసుకో ముందు తిను కూర్చోవే ఎలా తినాలి ఇలా బొట్టుకు తినాలి తీసుకో ఇప్పుడు చేతి నిండా ముద్దలో తీసుకో ఒక్కొక్క ముద్దలో ఒక్కొక్క ఇలా తీసుకో ముద్ద అది తీసుకో పెట్టు నోట్లో పెట్టవే పెట్టు అమ్మా నన్ను తినవే తిను మరి నేను ఎంత బాధపడుతుంటా ఎంత బాధపడ్డది తెలుసా నేను షూటింగ్ లో ఉన్నా సీరియల్ షూటింగ్ లో మరి అక్కకి ఎందుకు రాలేదంటే ఊరికే సరదా దుమ్మ కొట్టా ఊరికి ఇటు వచ్చేసి అక్కకి సినిమా అని చెప్పా అంట నేను హత్తుగానండి మన అనుకొని అని చెప్పేసి మా ఇంట్లో పడుకోబెట్టుకొని మా ఇంట్లోనే చూసుకొని చక్కగా చెల్లెల్లా చూసుకుంటే నన్ను మోసం చేసింది తినవే ఇప్పుడు తిను ఒక్క 2 ముద్దలు ఇలా పెట్టుకోవే తిను తిండి పెట్టి చంపుతా బిడ్డ నాకు తృప్తిగా ఉంది నువ్వు బాధపడ్డావు కదా నా బాధ తెలిసింది కదా నీకు నేను బాధపడలేదు ఏడ్చాక మిమ్మల్ని మోసం చేశా అని చెప్పేసి ఒప్పుకున్నావు కదా నన్ను మోసం చేసినందుకు అదో అమ్మయ్య ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది మీ సమక్షంలో నేను ఈ బాధ చెప్పుకొని కక్కుకున్నందుకు హాయిగా ఉంది థ్యాంక్ యూ సిస్టర్స్ సపోర్ట్ చేసినందుకు నువ్వు బిర్యానీ నేను 3 నన్స్ ఒక 3 బటర్ నాన్స్ తిన్నా 3 బటర్ నాన్స్ పీసెస్ ఒక పుల్కా తిన్నావు అంతేనా చాలా ఇలా మెయింటైన్ చేస్తారు చూసారా నువ్వు అది మెయింటైన్ అన్నారు అక్క నేను తినేసాక అక్క నేను కుమారి కాదు అక్క నేను నిజంగా తినేసా నేను కుమారి కాదు అది చూడ ఒకసారి అక్కడ దాని ప్లేట్ అలాగే ఉంది சரி புனி நான் உனக்கு ஒரு சென்டென்ஸ் சொல்றேன் அது நீ சொல்லணும் திருப்பி ஓகேயா ஓகேக்கா ஒரே வார்த்தை ஒரே டைம் நான் சொல்றேன் நீ ఇమిడియట్గా சொல்லணும் ట్రై చేసాను రోల్ అవుతుంది కదా అవుతుందంట అక్కడ కూడా మా కెమెరా కూడా రెడీ నువ్వు చాలా బాగున్నావు అందంగా ఉన్నావు తెలుగు రాదు కాబట్టి మేము బతికిపోతున్నాం లేదంటే అసలు మామూలుగా మాట్లాడుతూ ఇప్పుడు నాకు తమిళ అర్థం అవుతుంది కాబట్టి అసలు టాపిక్ మొదలైందంటే బ్రేక్ టైంలో బ్రేక్ అయిపోయేంత వరకు ఆ టాపిక్ అసలు ఎక్కడెక్కడ నుండి ఎన్నెన్ని టాపిక్లు వస్తాయో తెలీదు దాని వయసు చిన్ననే కానీ అది 100 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పొద్దు అనమాట కాబట్టి ఇప్పుడు దాంతో నేను ఒక సెంటెన్స్ చెప్పిస్తాను కమెంట్ చేయండి నాకు తెలియట్లేదు ఏం మాట్లాడుతున్నావు కమెంట్ చేస్తే అర్థం అవుద్దా నీకు ఏదో వాళ్ళకి ఏదో చూపించి తెలుసుకుంటుందంటే మీరు కమెంట్ చేయండి లక్ష భక్షములు భక్షించుట లక్ష్యముగా పెట్టుకున్న లక్ష్మయ్య లక్ష భక్షములు భక్షించగలడా గలడా లక్ష భక్షములు భక్షించుట లక్ష్యముగా పెట్టుకున్న లక్ష్మయ్య లక్ష భక్షములు భక్షించగలడా ఇలా ప్రాంప్టింగ్ తీసుకొని సీరియల్ చేసేస్తుంది అనమాట భాష రాదనమాట ఆవిడికి ఇప్పుడు సింగిల్ సెంటెన్స్ చెప్పేయండి లక్ష భక్షములు భక్షించు సరే ఇప్పుడు నేను డైలాగ్ చెప్తా ఆమె ప్రాంప్టింగ్ తీసుకుంటది లక్ష భక్షములు భక్షించుట లక్ష్యముగా పెట్టుకున్న లక్ష్మయ్య లక్ష భక్షములు భక్షించగలడా చూసారా పా ఇలా మేము పక్క నుండి డైలాగ్ చెప్తూ ఉంటే అక్కడ ఆవిడ చెప్పేస్తూ ఉంటాను అనమాట అందుకని చెప్పేసి బయట రాష్ట్రాల నుండి వచ్చిన హీరోయిన్స్ కూడా ఇంత అందంగా చక్కగా యాక్ట్ చేసేస్తున్నారు ఈవెన్ నేను కూడా తమిళకి వెళ్ళి ఇలాగే వాళ్ళు నాకు చెప్తుంటే నేను ఇలాగే యాక్ట్ చేశాను అనమాట సో మా బ్యూటిఫుల్ పునీత థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఇంకెన్నో ప్రాజెక్ట్స్ చేయాలి వెబ్ సిరీస్ చేయాలి సినిమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం మా మేడం అంతే
ఆడియన్స్ బ్లెస్సింగ్స్ అంతా కూడా నీకు ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఇంకా తినే ఈ బోన్కి నార్మల్గా మా బ్రహ్మానందం గారు అయితే తల్లో ఉన్న పిన్ను బిక్కుని తింటారు. నీకు పిన్ ఏమైనా కావాలా డైరెక్ట్గా లాగేస్తావా? అది రావట్లేదు అంత మంచి అది ట్రై చేస్తున్నాము కానీ ప్లేట్ అయిపోతుంది కాబట్టి దాంట్లో రావట్లేదు. ఏది లాగు అంత స్టైలిష్గానా? ఇప్పుడు ఒరిజినల్గా ఇప్పుడు కెమెరా లేదనుకో ఎలా తింటావు? నన్ను ఇప్పుడు ఫుల్ డ్యామేజ్ కోసమే మీరు వీడియో తీసుకున్నా తెలిసింది. మా హీరోయిన్ న్యాచురల్ యాక్ట్రెస్ చాలా మంచిది, ఎటువంటి పొగరు చూపించదని చెప్పడానికి చూపిస్తున్నాం అనమాట. అది అందరు హీరోయిన్లా పొగరు చూపించదు మా హీరోయిన్, చాలా కూల్గా చాలా కామ్గా అందరితో కలిసిమెలిసి ఉంటుంది అనమాట. అది చెప్పదలుచుకున్నాను. అర్థమైందా? అర్థమవుతుంది అర్థమవుతుంది. పొగడాలే నిన్ను. అది సరే ఇంకా ఇలా మేము మాట్లాడుతూనే ఉంటాం. ఇల్లు చూద్దాం పదండి. సో మా సీత సమేత రామ సీరియల్లో శైలజారెడ్డి ఇల్లు అండ్ సీత ఇల్లు కూడా. సీత ఇల్లు కూడా సీత ఇల్లు. అవును, సీత ఏ పరిస్థితిలో ఉంటుందో మా ఇంట్లో మీరు చూసారు కదండి. ఇలాగే మా సీరియల్ కూడా చూస్తూ ఉండండి. ఈటీవీ ప్లస్ లో ఈవినింగ్ 8:30కి వస్తుంది, మండే టు ఫ్రైడే. చూడండి, తప్పకుండా చూడండి. మా ఇల్లు అయితే చూసారు. సో ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. హోప్ మీ అందరూ కూడా RFCలో ఉన్నటువంటి మా ఇల్లు చూసి బాగా లైక్ చేసినట్టున్నారు. మీరు కావాలంటే మళ్ళీ ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చాలా గ్రాండ్ గా చేసుకుంటూ ఉంటారు తెలుసా. ఫ్రీ ప్రమోషన్స్ ఫంక్షన్స్ అన్ని కూడా అవుతూ ఉంటాయి, ఎన్నో సినిమా షూటింగ్లు అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసేటటువంటి అప్కమింగ్ మూవీస్లో ఉండేటటువంటి మండువా హౌస్ కూడా చాలా సినిమాల్లో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్ 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 అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మేడం అంతే. ఎస్, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే నా ఇన్స్టా కూడా ప్లీజ్ k.srivaani. బాయ్ బాయ్.